హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఆహ్, దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దాం ఈరోజు. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నా అండి ఈడ. ఆ తర్వాత దాన్ని ఒక 2-3 టైమ్స్ కడగండి మంచిగా. 2-3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఈ ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిమిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకున్న చూడండి. ఇలా వేంపుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్లో కొంచెం పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి చికెన్ తీసుకున్నా అండి. ఈడ చికెన్లో ఒక ప్యాకెట్ పెరుగు వేసుకున్నా. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని మన చేయితోని మిక్స్ చేయాలి అండి. మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో బగారాకి సంబంధించినవి అన్నీ వేసుకోవాలండి. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సంటి పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ గీ వేసేసుకొని దాన్ని గ్యాస్ వెలిగించి పెట్టుకోండి. ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం గీ వేసుకొని బగారాకి సంబంధించినవన్నీ వేసుకొని అవి మిక్స్ అయ్యాక అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోండి. పచ్చి వాసన పోయేదాకా వేగాలి అల్లం అనేది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని దాంట్లో వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. చూద్దాం రండి వేగాయో లేదో. చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గి పెట్టుకొని మనం చికెన్ కలుపుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్, ఒక చాయ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత హాఫ్ లెమన్ పిండుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోండి. చూడండి మంచిగా చక్కగా ఉడికిపోయాయి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం వేసుకుందామండి. వేసుకున్నాక చూడండి నేను ఇటు పక్కన రైస్ పెట్టాను కదా, రైస్ ఉడికిపోయింది. ఇట్లా హాఫ్ మాత్రమే ఉడకాలి, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. మంచిగా గ్రేవీ కూడా వచ్చిందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జాలి గంటతోని అన్నం తీసుకుంటా ఆ చికెన్ ఫ్రై పైన మంచిగా వెడల్పుగా ఒక లేయర్ వచ్చేదాకా ఒకటే లేయర్ అన్నం వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకున్నాక మళ్ళీ పైన ఇంకొక లేయర్ రైస్ వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ రైస్ పైన వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక గ్యాస్ చిన్నగా పెట్టి దానిపైన మన చపాతి దోశలు చేసే పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టి మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఏదన్నా బరువు దానిపైన పెట్టుకోండి. అప్పుడే కింద అడుగంటకుండా ఉంటుందండి. దమ్ బిర్యానీ అంటే ఇలా చేస్తారు. చూడండి మంచిగా అయిపోయింది. నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ప్రెస్ చేసి చూస్తే కింద అడుగంటుకుందా లేదా కనబడుతుంది. పూర్తిగా అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని తినడమే. కానీ దీంట్లో చికెన్ వండినాక, చికెన్ ఉడికినాకనే ఉప్పు టేస్ట్ చూడండి. నేను చూడలేదు, కొంచెం సాల్ట్ తక్కువైంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.